డబ్బు ఎంతైనా ఉండవచ్చు కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది. ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ మనిషి దూరమైనప్పుడు తెలుస్తుంది. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఎన్ని తెలిసినా ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికి అంత గౌరవం. అనుభవంతో చెప్తున్నా, డబ్బు లేకుంటే మనిషి బ్రతుకు కుక్క బ్రతుకు కన్నా దారుణంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకో, అవసరానికి ఉపయోగపడుతుంది. అంతేకాని జల్సాలకు పోకు. తాత్కాలిక జల్సాలకు పోయి జీవితాన్ని బజారులో పెట్టుకోకు. కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ తెలుస్తుంది. విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించినవాడు వృధా చేయలేడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. అంతే మిత్రమా. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి 2 కారణాలతో మౌనంగా మారిపోతాడు. అతనికి ప్రతిదీ తెలిసినప్పుడు, లేదా ఎదుటివారికి వివరించడంలో అలసిపోయినప్పుడు. గతం గతః అంటారు కానీ గతం గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికీ లేడు. పేదరికం ఎన్నో నేర్పిస్తుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ఒదిగుండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నేరమే. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాలను ఎవరూ తిరస్కరించకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు.